పిలువబడే రాష్ట్రానికి చేరారు. అక్కడ మహాప్రభు ఒక గొప్ప హరినామ సంకీర్తనను చేశారు. ఆయన నోటి వెంట నుండి వచ్చిన ఆ సంకీర్తనకు అక్కడ మృగములు, పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, కోతులు ఇత్యాది మృగములన్నీ తమకున్న పరస్పర వైరాన్ని మరచి కృష్ణనామాన్ని పలుకుతూ నృత్యం చేశాయి. ఇలా బృందావనం చేరుకున్నటువంటి చైతన్య మహాప్రభువు కొంతకాలం తర్వాత జగన్నాథ్పురి క్షేత్రమునకు తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా కొంతకాలం తర్వాత జగన్నాథుని రథయాత్రకి ఈచుక కూడా కదలలేదు. అప్పుడు భక్తులందరూ ఆశ్చర్యంతో చైతన్య మహాప్రభువును కోరగా చైతన్య మహాప్రభు జగన్నాథుని రథమునకు ఆయన తలను తాటించి ముందుకు నెట్టారు. జగన్నాథుని రథము వెంటనే కదలసాగారు. ఆ రథయాత్రలో చైతన్య మహాప్రభు గొప్ప హరినామ సంకీర్తనను చేశారు. సంకీర్తనను విన్నటువంటి భక్తులందరూ వైష్ణవులుగా మారి హరినామాన్ని స్వీకరించి చైతన్య మహాప్రభువు యొక్క కృప వలన కృష్ణ ప్రేమని తేలిగ్గా పొందారు. కొంతకాలం తర్వాత చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశం అంతా తిరిగి శ్రీకూర్మానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసి విశేషమైన హరినామ సంకీర్తనను చేశారు. తరువాత సింహాచలంలో వరాహ నృసింహుని దర్శించి కృష్ణ భక్తిని అందరికీ బోధించారు. ఆయన బోధనల వలన అందరూ